అందరికీ హాయ్ అండి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. మీరు మా ముందు వ్లాగ్స్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. మాది ఒక విలేజ్ అనమాట. మా ఇల్లు కూడా మా పొలాల్లోనే ఉంటుంది. సో చుట్టూ బాగా గ్రీనరీ కూడా ఉంటుందన్నమాట. సో మేము బెంగళూరు నుంచి ఊరు వెళ్ళాము. ఒక షార్ట్ ట్రిప్ అనమాట, 3 to 4 days. సో ఈ ట్రిప్లో నేను మ్యాక్సిమం ఇక్కడ మా ఇంట్లో కొంచెం పెయింటింగ్ వర్క్స్, సో లాస్ట్ మినిట్ పెండింగ్ వర్క్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి ఫినిష్ చేయాలి అనే ప్లాన్తో మేము ఇంకా ఊరు వచ్చామన్నమాట. ఇంటికి లోపల వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా కాంపౌండ్ అండ్ గేట్ ఇది పెయింటింగ్ వర్క్స్ అంతా పెండింగ్ ఉండిందనమాట. సో ఇంకా ఆ రోజు ఫైనలీ పెయింట్స్ అనేది స్టార్ట్ చేసాము. పెయింట్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు దానివి ఫుల్ ఎక్సైట్ అనమాట. సో మామూలుగా వీళ్ళు కిడ్స్ ఛానల్స్లో చూస్తూ ఉంటారు కదా, పెయింటింగ్ ఛానల్ అవే ప్రోగ్రామ్స్ అంతా. దానికి ఇంకా చాలా ఇష్టం పెయింటింగ్ ఇలా చేయడం అనమాట. సో వాళ్ళు చేస్తుంటే తిని కూడా మధ్య మధ్యలో వెళ్ళి కొంచెం పెయింట్ కూడా వేసింది దాన్ని. అమ్మ ఇంకా మేము ఇంటికి రాగానే ఇంకా ఏదో ఒకటి చేయాలి, పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి తినడానికి అని చూస్తారు. ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ ఇలాగే ఉంటారు. వాళ్ళతో స్పెండ్ చేయాలి హ్యాపీగా, అన్నీ చేసి పెట్టాలి వాళ్ళకి అని. మా ఇంట్లో ఏంటంటే దానివి స్వీట్ తిందు, సో దానివి కోసం అని చెప్పి ఇంకా కొంచెం మిక్చర్ చేస్తుంది అమ్మ. దానికి ఇందాక మిక్చర్ చేసింది కదా, సో ఇంకా నాకు స్వీట్ ఇష్టం అనమాట. అంటే స్నాక్ కూడా తింటాను, బట్ స్వీట్ కొంచెం ఎక్కువ తింటాను. సో అందుకని ఇంకా అసలు చేస్తుంది. ఈ ప్రాసెస్లో కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఒక 2-3 హెల్ప్ కూడా అవసరం ఉంటుంది దీంట్లో. ఇక్కడ మా వదిన, నేను, మా వదిన వాళ్ళ కొడుకు లడ్డు అందరం చేస్తున్నాం అనమాట. ఇది ఏం చేస్తున్నాం మనం? పప్పంలో అత్రస్లో తింటావా? నీకు స్వీట్ ఇష్టమా? అవును, అరిసెలు అత్రస్లు. అమ్మమ్మ నన్ను పక్కన కూర్చుంటా. లడ్డు మామ నువ్వు ఇటు కూర్చో, నువ్వు కూర్చో, నేను ఆడు కూర్చుంటాను అమ్మమ్మ పక్కన. నేను వస్తాను. అడిగి కట్ చేసింది అట్టే చూసుకోను, చూస్తా ఉండు. ఏం చేస్తారు ఏమేమి చూస్తా ఉండు, సరేనా? మేము ఇవి కిచెన్లోనే చేద్దామని అనుకున్నాము, కానీ ఏంటంటే పిండి అంతా కలిపేటప్పుడు కరెంట్ ఆఫ్ అయింది. చాలాసేపు రాలేదన్నమాట. సరే ఇంకా ఇంటి ముందర కూర్చొని పొయ్యి పెట్టి చేసాము. కొంచెం పీస్ఫుల్గా అనిపించింది, ఫ్రీగా చేసాము కిచెన్లో కంటే.
మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా దానివి స్క్రీన్ టైం అంటే టీవీ కానీ ఫోన్ కానీ చూడడం చాలా తక్కువ. అంటే మిగతా పనులలో చాలా తను బిజీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ ఎన్ని తిన్నావా? అయిపోయినాయా? సోఫా తాత బాటలు ఉంటుంది టేబుల్ మీద ఎత్తుకొని వచ్చేద్దరా. బంగారు బంగారు నా బంగారు కదా నువ్వు ఇచ్చేసి మళ్ళీ చేసుకున్నారా ధర 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 బాగా చేస్తావు కదా నువ్వు అమ్మమ్మ చెప్తే. చిట్టు తల్లి రామా చిన్నగా వారికి ఆ పక్కన పడతాయి గింజలు పోయి మళ్ళీ చాలు లేదా అండి పెట్టేద్దాం పొట్టంతా పెట్టేద్దాం నాకు ఇవంతా చాలా ఇష్టం అమ్మ. ఇసురు కారేస్తే ఎట్లా ఇష్టమని నువ్వు లే చెప్తా కొంచెంసేపు కట్టేదమ్మా. మాకు ఇంటి పక్కన ఎంటీ ప్లేస్ చాలా ఉంటుంది అండ్ వాటర్ కూడా ఉంటుంది అనమాట. అందుకని అమ్మ అలసందలు, పెసలు, ఉద్దిపప్పు, మిరపకాయలు అంటే ఇంటికి కావాల్సిన కూరగాయలు ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ నాటుతూ ఉంటుంది. సో అలసందకాయలు పండిపోయాయి అన్నమాట. సో అవి గింజలు సపరేట్ చేస్తున్నారు ఇక్కడ.
ఫైనల్గా ఇంకా బెంగళూరుకి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ. సో వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అంటే షార్ట్ ట్రిప్ అయినా లాంగ్ ట్రిప్ అయినా ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఏం ఆర్డర్ ఇచ్చినావు నవీన్? కట్ అయింది ఇంకా రాలా. అందరూ అట్లా ఉన్నారు. Thank you for watching this video only, and please subscribe my channel for more videos, and thank you being awesome.